ఏపీలో కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులు పతాక స్థాయికి చేరుకున్నాయి. సమస్యలు తీర్చమని అడిగిన రైతులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. తాము చెప్పిందే వినాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి అంటే అనకాపల్లిలోనే వాడించాలి. ఎవరు చెప్పాడు మీకు అనకాపల్లిలో వాడించాలని? మొత్తం స్టేట్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరే కావాలని ఇక్కడ తప్పుడు ఇస్తున్నారు, అవునా కదా? నేను ఇప్పుడు మీ మీద కేసు కూడా పెట్టించగలను. నేను ఇక్కడ అనకాపల్లి అంటే అనకాపల్లిలోనే వాడించాలి. ఎవరు చెప్పాడు మీకు అనకాపల్లిలో వాడించాలని? మొత్తం స్టేట్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరే కావాలని ఇక్కడ తప్పుడు ఇస్తున్నారు, అవునా కదా? నేను ఇప్పుడు మీ మీద కేసు కూడా పెట్టించగలను. నేను ఇక్కడ అనకాపల్లి అంటే అనకాపల్లిలోనే వాడించాలి. వినండి వినండి వినాలంతే. నేను అందరికీ గౌరవించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. కౌంటర్ ఇచ్చుకోవడానికి, కౌంటర్ తీసుకోవడానికి నా బాధ చెప్పాను. నా ఫీలింగ్స్ ని మీరు అవమానించడం మొదలు పెట్టంటే నేనంటే మీకు తెలుస్తుందో లేదో నాకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నా ఫీలింగ్స్ ని నేను మాట్లాడాను. నేను వచ్చిన రోజు భూసేకరణలో టీడీఆర్ బాండ్స్ వద్దు అన్నందుకు భూ నిర్వాసితుడి పట్ల అనుచితంగా ప్రవర్తించారు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్. టీడీఆర్ బాండ్లు కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని కోరారు పలువురు రైతులు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తప్పు చేస్తున్నారని, తాను తలుచుకుంటే కేసులు పెట్టిస్తానంటూ బెదిరింపులకు గురి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడిన తీరు పట్ల భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చెప్పాడు మీకు అనకాపల్లిలో వాడించాలని? మొత్తం స్టేట్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరే కావాలని ఇక్కడ తప్పుడు ఇస్తున్నారు, అవునా కదా? నేను ఇప్పుడు మీ మీద కేసు కూడా పెట్టించగలను. నేను ఇక్కడ అనకాపల్లి అంటే అనకాపల్లిలోనే వాడించాలి. ఎవరు చెప్పాడు మీకు అనకాపల్లిలో వాడించాలని? మొత్తం స్టేట్లో ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరే. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, వాళ్ళంతా కూడా ఎలా బిక్కగా కూర్చున్నారో మనకు తెలుస్తోంది. సో టీడీఆర్ బాండ్లు కాదు, నగదు రూపంలో ఇవ్వాలి అన్న పాపానికి ఆయన రంకెలు వేస్తూ ఉన్నారు, కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నారు. ఆబ్వియస్గా ఆయన్ని ప్రశ్నించేవాళ్ళు కానీ, లేకపోతే దీన్ని అరికట్టేవాళ్ళు కానీ రాష్ట్రంలో లేని పరిస్థితులు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహనం కోల్పోయారు. తమకు న్యాయం చేయాలంటూ వెళ్ళిన బాధితుల మీద ఆయన రెచ్చిపోయారు. మునగపాక అచ్యుతపురం రోడ్డు విస్తరణకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులు, అలాగే ఇల్లులు కోల్పోయిన ప్రజలు సుందరపు విజయ్ కుమార్ని కలవడానికి నిన్న ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. అయితే నష్టపరిహారం కింద అది నగదు రూపంలో ఇవ్వాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మీకు పరిహారం నష్ట రూపంలో కాకుండా టీడీఆర్ బాండు రూపంలో ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు. దీని మీద ఆగ్రహించిన నిర్వాసితులంతా గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తమకు ఏదైతే టీడీఆర్ రూపంలో పరిహారం కింద బాండ్లు ఇస్తామంటున్నారో బాండ్లు ఎక్కడ కూడా చెల్లవు, బాండ్ల వల్ల ఎటువంటి రూపం కూడా లేదు. కాబట్టి తాము ఏదైతే భూములు ఇస్తున్నామో, ఇల్లులు కోల్పోతున్నామో దానికి సంబంధించిన పరిహారాన్ని అంతటినీ కూడా నగదు రూపంలోనూ తమ అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్వాసితులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బాధితులందరితో కూడా నిన్న తన పార్టీ కార్యాలయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు వాస్తవాన్ని అంతటినీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఒక్కసారిగా వాళ్ళ మీద రెచ్చిపోయారు. మీరు తనతో వాదన పెట్టుకుంటున్నారో, తాను చెప్పింది వినాల్సిందే తప్పితే మీరు తనకు ఎదురు చెప్పడానికి వీల్లేదంటూ కూడా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. ఎవరు చెప్పారు టీడీఆర్ బాండ్లు చెల్లవని? మీరు తప్పుదోవ పట్టేస్తున్నారు, నేను తలుచుకుంటే మీ మీద కేసు కూడా పెట్టించగలనంటూ కూడా వారిని భయాందోళనకు గురి చేసే విధంగా వ్యవహరించారు. ఎవరైనా తమ సమస్యను పరిష్కారం కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వస్తే సహనంతో విని ఆ సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే సహనం కోల్పోయి ఎవరైతే బాధితులు వచ్చారో వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే సహనం కోల్పోయి ఎవరైతే బాధితులు వెళ్ళారో వారిని తిరిగి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం, తిరిగి వారి మీద కేసులు పెట్టే విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం ఎంతవరకు సమంజసమని కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా టీడీఆర్ బాండ్ల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే రైతులకు అనేక బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లు కూడా చెల్లలేదు. ఇప్పుడు ఇచ్చిన బాండ్లు అంతటినీ కూడా తాము ఏం చేసుకోవాలి? కాబట్టి తమకు ఏదైనా పరిహారం ఉంటే దాన్ని నగదు రూపంలో తనకు ఇవ్వాలని చెప్పి రైతులు కానీ, ఇల్లులు కోల్పోయిన బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే నాయుడు.